మా ఛానల్కి స్వాగతం. మా ఈరోజు కథ అత్తగారిని ఉపయోగించుకోవడం. రేపు మీ మనవడి పుట్టినరోజు మేము చాలా వైభవంగా జరుపుకోవాలని అనుకున్నాము. మీరు పొద్దున్నే వచ్చేయండి. అసలకే మీరు మున్నాకి నాయనమ్మ, మీకు మున్నా అంటే చాలా ఇష్టం. అన్ని సన్నాహాలు చేద్దాం. మీ అబ్బాయితో మాట్లాడండి అంటూ సారిక తన భర్తకి ఫోన్ ఇచ్చింది. అమ్మా, మీరిద్దరూ ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. బాబు, మీరు ఎలా ఉన్నారు అని కౌసల్య అడిగినప్పుడు ఆమె కొడుకు రోహిత్, అంతా బానే ఉంది. సరే అమ్మా, మీరిద్దరూ రేపు ఉదయం సిద్ధంగా ఉండండి. నేను మిమ్మల్నందరినీ తీసుకురావడానికి వస్తాను. ఇప్పుడు నేను ఫోన్ కట్ చేస్తాను. కౌసల్య ఫోన్ కట్ చేసిన వెంటనే ఆమె భర్త లక్ష్మీ ప్రసాద్ సాయంత్రం నడక తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఏమైంది? నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఎవరి పిలుపు అది? అయ్యో, అది మన పిల్లల పిలుపు. రేపు మున్నా పుట్టినరోజు. రేపటికి మన మనవడికి 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. పిల్లలు రేపు సాయంత్రం ఇంట్లో అతనికి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు అని అంటున్నారు. రేపు ఉదయాన్నే వాళ్ల ఇంటికి చేరుకోమని, ఉదయాన్నే మనల్ని పకప్ చేసుకోవడానికి రోహిత్ వస్తాడని కౌసల్య చాలా ఉత్సాహంగా చెప్పింది. ఇది విన్న లక్ష్మీప్రసాద్ నిరుత్సాహానికి లోనయ్యాడు. అతని కొడుకు, కోడలు వాళ్లని ఎప్పుడు గుర్తు చేసుకుంటారో నా ఆయనకి బాగా తెలుసుటంటూ ఆలోచిస్తూ నిలబడ్డాడు. కౌసల్య గారు అడిగినప్పుడు లక్ష్మీప్రసాద్ గారు, అవసరం ఏంటి పొద్దున్నే వెళ్లడానికి? సాయంత్రం పార్టీ అయినప్పుడు సాయంత్రం మాత్రమే వెళతాం. అప్పుడు కౌసల్య గారు, మనం వాళ్ల సొంత వాళ్లం, వెళ్లి వాళ్లకు కాస్త సహాయం చేద్దాం, మనం ఏమీ అరగపోములే. లక్ష్మీప్రసాద్ అన్నారు. మీ కోడలు మిమ్మల్ని ఎందుకు పిలుస్తోంది కౌసల్య? కోడలు తల్లి కుటుంబం వారికి ఇంట్లో ఆహారం మాత్రమే ఇష్టం. వంటవాడి అవసరం, ఖర్చు లేకుండా నీతో మొత్తం వంట చేయించుకోవడానికి నిన్ను పిలుస్తుంది. రోహిత్కి కూడా దీనికి అభ్యంతరం లేదు. నువ్వు చాలా అమాయకురాలివి కౌసల్య. హే, నీ దగ్గర సహాయం తీసుకోవడానికి కాదు, అన్ని వంటలు నీ చేత వండించటానికి కోడలు మనల్ని పిలుస్తోంది. చివరిసారి మున్నా పుట్టినరోజున కొడుకు, కోడలు పార్టీ పెట్టినప్పుడు మీకు గుర్తుందా? అప్పుడు కోడలు తన తల్లి, తండ్రిని ఆహ్వానించింది. కుటుంబంతో పాటు అన్నదమ్ములు, సోదరీమణులు మొత్తం 40 నుండి 45 మంది ఉన్నారు. అప్పుడు కూడా రోహిత్, ఆమె ఒక రోజు ముందు మనల్ని కోడలు సహాయం పేరుతో మాకు ఫోన్ చేసింది. చాలా మందికి భోజనం వండడం, మిగిలిన ఇంటి పని కూడా నువ్వే పూర్తి చేశావు. కోడలు కుటుంబం వారు కూడా సమయానికి ముందే చేరుకున్నారు. కానీ పని అంతా నీమీద వేసి తర్వాత కోడలు వాళ్లతో షాపింగ్కి వెళ్ళింది. సాయంత్రం స్నేహితులు, బంధువులు అందరూ వచ్చేసరికి కోడలు తన పేరెంట్స్తో కబుర్లు చెబుతూ బిజీ అయిపోయింది. మధ్యలో టీ చేయమని ఆజ్ఞాపించి మధ్యలో నిన్ను మెచ్చుకుంది. అత్తగారు లేకుంటే ఈ పనులన్నీ సాధ్యపడేవి కావు అని కూడా పొగడింది నిన్ను మెప్పించడానికి. మీరు చూడండి, అత్తయ్య వంట చాలా బాగా వండుతుంది. అందరికీ వారు వండిన వంటలు అంటే ఇష్టం. అందుకే నేను వంట మనిషిని కూడా తీసుకోలేదు. ఆ ప్రశంసలకే నువ్వు చాలా పని చేశాను, అలసిపోయావు. మరియు ఆ తర్వాత 2 రోజులు నీ జ్వరం తగ్గలేదు. నీ యోగక్షేమాలు ఆరా తీయడానికి నీ కొడుకు కోడలు ఫోన్ కూడా చేయలేదు. మీరు ఎందుకు అలాంటి మాటలు పట్టుకొని కూర్చున్నారు? వాళ్లు మన స్వంత బిడ్డలే. నువ్వు అలా అనుకుంటున్నావు కౌసల్య. మన అబ్బాయికి ఆ విషయంపై కాస్తంత అవగాహన ఉంటే కోడలు కోరిక మేరకు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయేవాడా? వేరే ఇంట్లో బతకాలని కోడలు మానతో ఉండలేకపోతుందని, స్వతంత్ర జీవితం గడపాలనే కోరికతో మన ఒక్కగానొక్క కొడుకు, కోడలు స్వేచ్ఛ కోసం మనల్ని వదిలి వెళ్లిపోయాడు. వారికే స్వతంత్రంగా జీవించడం ఇష్టమైతే వారిని అలాగే బతకనివ్వు. ఆమె ఇంట్లో ఉచిత పనిమనిషిగా మారాల్సిన అవసరం లేదు. ఏమీ జరిగినా ఇప్పుడు నేను నిన్ను ఇకపై ఉపయోగించనివ్వను. కానీ ఇది మన మనవడి పుట్టినరోజు కాబట్టి మనం వెళ్ళాలి అని కౌసల్య చెప్పింది. లక్ష్మీప్రసాద్ అన్నారు. నేను చెప్పినట్లే చెయ్యి అన్నాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు రోహిత్ తన తల్లిదండ్రులను తీసుకువెళ్లడానికి వచ్చాడు. కాని అతను వచ్చేసరికి ఇద్దరూ సిద్ధంగా లేరు. దానికి భిన్నంగా కౌసల్య గారు స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటారు. నేను పనిలో నిమగ్నమై ఇక్కడ లక్ష్మీప్రసాద్ గారు సాలెపురుగుల వల్లు తీస్తున్నారు. అమ్మా, మీరు ఇంకా సిద్ధం కాలేదా? నిన్ననే ఫోన్ చేసి చెప్పాను, నేను నిన్ను పకప్ చేసుకోవడానికి వస్తాను అని. ఇంకా రెడీ అవ్వలేదా? ఏమిటి? దీపావళి దగ్గర పడింది కాబట్టి క్లీనింగ్ చేద్దాం అనుకున్నాం బాబూ. ఎలా అయినా మేమే చేసుకోవాలి కదా, ఇక ఆ పని ఏదో ముందే చేసుకుంటున్నాం. వెంటనే రోహిత్ అన్నాడు, అమ్మా, నీకు తెలుసు కదా మా అత్తమామలకు మీ చేతి వంట అంటే ఇష్టమని. అందుకే మీ కోడలు పొద్దున్నే మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది. రోహిత్ అడగానే కౌసల్య, అవును బాబూ, బాగానే ఉంది, కాని ఇంటి పనులన్నీ చేసుకుంటూ నేను అలసిపోయాను అని చెప్పింది. సాయంత్రం మాత్రమే రాగలను. కాని అమ్మా, మీరు ఈ పని అంతా తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నాతో రండి అని రోహిత్ గట్టిగా చెప్పాడు. కాని ఈసారి కౌసల్య కూడా మోసపోవడానికి సిద్ధంగా లేదు.
ఆమె తన చీర కొంగుతో నుదుటి మీద చెమట తుడుచుకుంటూ కొడుకుతో అంది. ఈరోజు నిజంగా నాకు ఇంకేం పని చేసేంత ఓపిక లేదు. సాయంత్రం మాత్రమే వస్తాను. అంతమందికి వంట చేయడానికి నేనేమన్నా పన్మనిషినా? ఇప్పుడు కోడలికి స్వతంత్ర జీవితం అంటే ఇష్టం, అందుకే ఈ పనులన్నీ తానే చెయ్యాలి అంటూ కౌసల్య మళ్లీ తన పనిలో బిజీ అయిపోయింది. మరోవైపు లక్ష్మీ ప్రసాద్ ఆఖరికి కౌసల్యకి నేను చెప్పింది అర్థమైపోయింది అని ఆమె మాటలు వింటూ ప్రసాద్ మనసులో నవ్వుతూనే ఉన్నాడు. కౌసల్య గారి ఈ మాటలన్నీ రోహిత్కి చెడ్డగా అనిపించవచ్చు, కాని అతనికి కూడా అర్థం అవుతుంది. రోహిత్ వెళ్లిపోయాడు. తన ఇంటికి చేరుకోగానే అతని భార్య సారిక అతన్ని ఒంటరిగా చూసి, మీరు ఒంటరిగా తిరిగి వచ్చారు, అత్తయ్య మామయ్య ఎక్కడ అని అడిగింది. మా అమ్మ ఇంటి పని చేస్తోంది. ఆమె పనిలో బిజీగా ఉంది, అందుకే బాగా అలసిపోయింది. సాయంత్రం మాత్రమే రాగలుగుతారు. పార్టీకి నువ్వు ఒక్కదానివే అన్ని పనులు చేసుకోవాలి అన్నాడు. అది విని సారిక కాళ్ల కింద నుండి నేల జారిపోయింది. ఇక వంట మనిషిని ఎలా ఏర్పాటు చేయాలి? ఇంత తొందరగా ఫుడ్ బయటి నుంచి ఆర్డర్ చేస్తే ఇంట్లో ఆర్డర్ చేసిన వస్తువులు ఏమైపోతాయో? ఇప్పుడు అన్ని పనుల గురించి ఆలోచిస్తూ అలసిపోయి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది మనసులో. అత్తగారి మీద కోపం వచ్చింది. కొంచెం ఆలోచించిన తర్వాత ఆమె తన తల్లితో, అమ్మా, పార్టీ కోసం నాకు సహాయం కావాలి. దయచేసి మీ కోడలిని ఇప్పుడే నా ఇంటికి పంపండి. కాని ఇక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఆమె కోడలు స్పష్టమైన సమాధానమిచ్చింది. నేను అంత పని చేయలేను. సహాయం కోసం పనిమనిషిని పిలిస్తే మంచిది అని చెప్పింది. సారిక మళ్లీ ఆమె అత్తగారికి ఫోన్ చేసింది. కాని ఈసారి కౌసల్య కూడా ఫోన్ తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు కూడా అర్థమైంది ఈ రోజు వరకు వారిని తమ కోడలు ఉపయోగించుకుంటుందని. చివరకు సారిక స్వయంగా వంటగదిలోకి ప్రవేశించి అన్ని పనులను త్వరగా చేయడం ప్రారంభించింది. కాని సాయంత్రం వరకు ఆమె పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ఆమె తన అత్తగారిని పనిలో పెట్టి ఆమె పార్లర్కి వెళ్లాలని అనుకుంది. ఇప్పుడు సాయంత్రం అతిథులు రావడం మొదలుపెట్టారు. ఆమె బట్టలు కూడా మార్చుకోని పరిస్థితి వచ్చింది. సాయంత్రం కౌసల్య మరియు లక్ష్మీ ప్రసాద్ తమ కొడుకు కోడలు ఇంటికి చేరుకున్నప్పుడు సారిక వారిని చూసి మొహం తిప్పుకుంది మరియు వారితో సరిగ్గా మాట్లాడలేదు. కాని ఇప్పుడు కౌసల్యకి ఏమీ తేడా లేదు. ఆమె హాయిగా భోజనం చేసింది మరియు కొంత సమయం తర్వాత వారు వారి ఇంటికి తిరిగి వెళ్లారు. ఇప్పుడు కౌసల్య ప్రతిసారి అలాగే చేసేది మరియు మరోవైపు సారిక కూడా ఇప్పుడు తన అత్తగారు మూర్ఖంగా ఉండబోరని ఆమెకు అర్థమైంది. అందుకే ఇప్పుడు ఆమె కూడా తన కొడుకు పుట్టినరోజున కొంతమంది పిల్లలను మాత్రమే పిలుస్తుంది మరియు మొత్తం కుటుంబాన్ని కాదు. మరియు ఆమె ఎప్పుడైనా కూడా కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తే ఆమె భోజనం వండటానికి ఒక వంట మనిషిని నియమించారు మరియు మిగిలిన పని చేయడానికి ఒక పనిమనిషిని నియమించారు. కాబట్టి మిత్రులారా, మీకు ఈ కథ ఎలా ఉంది? మీకు ఈ కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథనంతో కలుద్దాం. ధన్యవాదాలు.